వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఒకవైపు ఈవీఎంలపై ఆయన చేస్తున్న పోరాటం వైసీపీకి ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని ఇస్తోంది. ఇక మరోవైపు బాలినేని పార్టీ మారుతారనే వార్తలు పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తున్నాయి. మరి వైసీపీ తరపున ఈవీఎంల పైన పోరాడుతున్న బాలినేని అంత ఈజీగా పార్టీ మారుతారనే చర్చ కూడా జరుగుతోంది. ఈ ప్రచారంపై బాలినేని మనసులో ఏముంది? దీనికి ఆయన చెక్ పెట్టగలరా? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి సొంతంగా పార్టీ పెట్టుకున్న సమయంలో అప్పుడు క్యాబినెట్లో ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవిని కూడా విడిచిపెట్టి జగన్ వెంట నడిచారు. జగన్కి ఈయన దగ్గర బంధువు కూడా. అటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఓ పక్క ఈవీఎంల పైన పోరాడుతూనే మరో పక్క పార్టీ మారే ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. బాలినేని పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారనే చర్చ ఆయన సన్నిహిత వర్గాల్లో విపరీతంగా జరుగుతోంది. ప్రస్తుతం బాలినేని చేస్తున్న న్యాయ పోరాటం వైసీపీలో ఉత్సాహాన్ని నింపుతుంది. దీంతో వైసీపీలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరింత కీలక నేతగా మారారు. ఇలాంటి సమయంలో ఆయన జగన్ని వీడతారనే ప్రచారం అంతా ఫేకే అంటున్నారు వైసీపీ నేతలు. ఏది ఏమైనా బాలినేనే ఈ ప్రచారాన్ని స్వయంగా ఖండిస్తే బాగుంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Please subscribe Dot News.